కీరవాణి సార్ మ్యూజిక్ అండ్ 17th సెంచురీ మనం తీసుకుని వెళ్ళి దాన్ని సెట్లు వేసి సెట్ రూపంగా సీజీ మూలింగా ఖర్చు పెట్టి లెక్క పెట్టలేకుండా పోబులకి 250 crores పైన బడ్జెట్లో చేసిన సినిమా ఇది హరిహర వీరమ్మలు. దాని ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికి ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్కి కనెక్షన్ ఏంటంటే, ఇక్కడ చూడంగానే మొత్తం హరిహర వీరమ్మలు వచ్చి ఒక హెరిటేజ్ గురించి అండి. మన పవన్ సార్ మన కల్చర్, మన హెరిటేజ్ గురించి ఫైట్ చేస్తారు ఈ సినిమాలో. మన హెరిటేజ్ ఎంత ముఖ్యమో మన జరిగిన కథని మర్చిపోకుండా ఈ ప్లేస్, ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది అప్పట్లో మన ఇండియాకి ఇదే ఒక చెన్నై హార్బర్, ఇదే ఒక బాంబే హార్బర్, ఇదే అన్నిటికన్నా బెస్ట్ హార్బర్గా ఉండింది. ఇక్కడ వచ్చే తెల్లవాళ్ళు పోయేవాళ్ళు అందరు ఇక్కడే ట్రేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, బట్ చాలామందికి తెలియదు బయట వాళ్ళకి. సో దీని డీటెయిల్గా దీని బ్యాక్గ్రౌండ్లో జరిగే కదే హరిహర వీరమ్మలు. సో ఇక్కడ రాగానే కొంచెం క్లోజ్గా అనిపించింది. పర్వాలేదు, ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ ఇక్కడ దీన్ని ఇనిషియేట్ చేసి దీన్ని మళ్ళీ పాతకాలంగా రీక్రియేట్ చేయాలని. చాలామంది చెన్నైకి వస్తుంటారు. నేను చెన్నైలో పుట్టి పెరిగాను. ఎందుకు వస్తారంటే వాళ్ళు బీచ్ కోసం వస్తారు. అండ్ హైదరాబాద్లో బీచ్ లేదు, హైదరాబాద్ నుంచి చెన్నైకి వస్తారు బీచ్ కోసం. సో అలాగే మన ఆంధ్రాలో బీచ్ పెట్టుకొని మనం వేరే వేరే ఊరికి వెళ్ళటం అసలు అనవసరం. సో సార్, మీరు ఇనిషియేట్ చేసింది చాలా పెద్ద విషయం సార్, చాలా చాలా పెద్ద విషయం. మీరు అనుకున్న డ్రీమ్ పూర్తి చేసి ఈ పోర్ట్ని ఇంకా పెద్దగా కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్.